పంతులు గారు, అయ్యా అదిగో సత్యనారాయణ స్వామి, ఇదిగో కలశం, అవిగో అక్షింతలు, పసుపు, కుంకం, కొబ్బరికాయలు, ఆకులు, ఒక్కలు అన్నీ వచ్చేశాయి. ఇంకేమైనా కావాలా? అన్నీ ఉన్నట్టే బాబు. ఉన్నట్టంటే కాదు, సరిగ్గా చూసుకోండి. పూజ మొదలైన తర్వాత అది లేదు ఇది లేదు అన్నారంటే నాకు మాట వచ్చేస్తుంది. మరి ఏంట్రా పంతులు గారిని కంగారు పెట్టేస్తున్నావు? కంగారు కాదు బావా, అన్నీ ఉన్నాయో లేదో ఇప్పుడే చూసుకోమంటున్నాను. ఒరే, ఆయనకేమన్నా కావాలంటే ఆయన అడుగుతారా, లేకపోతే మీ అక్క వాళ్ళు చూసుకుంటారు. కోతి పేరెంటల్లాగా మధ్యలో నీ హడావుడేంట్రా? అలా అంటావేంటి బావా? ఇప్పుడు ఈ చేతుల మీదగా అల్లుడు పెళ్లి చేయించేశానా? ఇప్పుడు వ్రతం కూడా ఈ చేతుల మీదగా జరిపించేశానుకో, నా క్యారెక్టర్కి వెయిట్ పర్పస్ పెరుగుతుంది. శరణ్య, అందర్నీ పిలిచారా? పిలిచానత్తయ్య గారు. ఆనంద, శరణ్య కూడా అచ్చ నీలాగే వాళ్ళెవరితో పరిచయం లేకపోయినా అక్కయ్య గారు, పెన్ని గారు, బామ్మగారు అంటూ కలిసిపోయి ఏదో తెలిసినట్టు మాట్లాడేస్తోంది. మరి నా కోడలంటే ఏమనుకుంటున్నావు? మరి నేను ఎలా ఉన్నాను? ఎలా ఉన్నాను అత్తయ్య గారు? నీకేంటమ్మా, అచ్చం మహాలక్ష్మిలాగా ఉన్నావు. అవునమ్మా, మన ఇంట్లో ఫోటోలో ఉన్న లక్ష్మీదేవి కంటే నీ ఒంటి మీద ఉన్న నగలే ఎక్కువగా కనపడుతున్నాయి. అరే, అమ్మ నాన్న వచ్చారు. నమస్తే అమ్మా. నమస్కారం అన్నయ్య. నమస్కారం అండి. శరణ్య, నాన్న, ఎలా ఉన్నావమ్మా? నాకు మాత్రం ఎప్పటికీ భార్యవి కావు, కాలేవు. నువ్వంటే నాకు ఇష్టం లేదు, ఇష్టం లేదు, ఇష్టం లేదంతే. దర్శన్, ఏంట్రా ఎంతసేపు అయింది లోపలికెళ్ళి? బట్టలు మార్చుకోవడానికి ఇంత టైం పడుతుందా? కొంచెం టైట్ గా ఉంటే. సర్లే రా, టైం అవుతుంది, నడు. రే రోహిత్, రోహిత్. నమస్కారం అండి. మీ కోడలుగా వచ్చే అదృష్టవంతురాలు ఎవరా అని అనుకునేవాళ్ళం ఇంతకాలం. కానీ మీ కోడల్ని చూసిన తర్వాత తను కోడలుగా రావడం మీ అదృష్టం అనిపిస్తుంది. మీ కాబోయే కోడలు ఎలా ఉండాలో మీరు చెప్పేవారు. అంతకంటే ఉత్తమురాలైన కోడలు దొరికింది. అవును, ఎంత కలగొల్పుతనో, అచ్చం మీలాగే. ఆ మాట మాత్రం నిజమండి. ఏందమ్మే, మీ అత్త కూడా దాన్ని పొగుడుతా ఉండదే? నువ్వున్నా ఉన్న సంగతి కూడా చెప్పబడలే. పోనీలే, అయినా నాకు కావాల్సింది వాళ్ళందరి ముందు పబ్లిసిటీ కాదు, అందరి ముందు ఉత్తమురాలు అని పొగిడించుకుంటున్న ఆ శరణ్యని తిట్టడం. కొందరు ఆశలతో, ఆస్తుల కోసం కోడళ్లుగా వస్తారు. నా కోడలు మాత్రం
మా ఇంట్లో మా అందరికీ ఆనందాలు పంచడానికొచ్చింది. రండి కూర్చోండి. అమ్మ శరణ్య, ప్రసాదం రెడీ చేసావా? చేశాను అత్తయ్య గారు. ప్రసాదం చేశావే నీ చేతులతో, నీ చేతులతోనే అందరికీ పెడదు గాని ఆ తరువాత అటు నుంచి అటు వాళ్ళందరూ వైకుంఠానికి వెళ్తారు. త్వరగా కలుపమ్మే, ఎవరైనా చూస్తారు. వెళ్ళి తీసుకుని రామ్మా, రథంలో కూర్చుందరు గాని. సరే. అమ్మే, ఆ శరణ్య వస్తా ఉండదు. పద.